నిన్ను పంపించిన వాళ్ళకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఎవడ్రా నువ్వు? అంటే తులసి మైథిలి అత్త. మైథిలి యూరోప్లో పనిచేస్తుండగా పాణి పరిచయమయ్యాడు. అక్కడే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. నా నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. పాణిని పాణిగా ఉండనివ్వు. వెళ్ళిపో, 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 వెళ్ళిపో. అదిరా జరిగింది. ఈ విషయం నీకెలా చెప్పాలో తెలియక ఆ రోజు నీ దగ్గర దాచాను. అంటే ఇప్పుడు పాణియే మైథిలిని చంపాలని చూస్తున్నాడా? కన్ఫర్మ్గా చెప్పలేను. బట్ మైథిలికున్న ఏకైక శత్రువు ఒకప్పుడు తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన పాణియే. వదిలేశాడుగా సుబ్బు. మరుబడియో ఎందుకు మైథిలిని టార్గెట్ చేస్తున్నాడు? వాడు భార్యను వదిలేశాడు గాని భార్య మీదున్న ద్వేషాన్ని వదల్లేదు. అందుకే వాడిలా వెంటాడుతున్నాడు. కానీ వాడు మైథిలిని టచ్ కూడా చేయలేడు శరవణన్. ఒకవేళ ప్రయత్నించినా ముందు నన్ను టచ్ చేశాకే మైథిలి వైపు అడుగు వేయాలి. నేనుండగా అది జరగదు, జరగనివ్వను. సారీరా, సారీ. నీకు నెమ్మదిగా ఈ విషయం చెప్దాం అనుకున్నాను. బట్ సారీరా, నీలో ప్రేముందని చెప్పిన నేనే ఇప్పుడు ఆ ప్రేమని చంపుకోమని చెప్తున్నాను. ప్రేమ కలగడమే మన చేతుల్లో ఉండదు సుబ్బు. ఇక మర్చిపోవడం నా వల్ల అవుతుందా? అంటే మైథిలికి పెళ్ళయిందని తెలిసినా నువ్వు మైథిలినే ప్రేమిస్తున్నావా? సుబ్బు, జరిగింది అసలు పెళ్ళే కాదని తన లైఫ్లో ముందడుగు వేసింది. ఇంకా ఆ విషయాన్ని నేను గుర్తుపెట్టుకోవడం ఎందుకు? సుబ్బు, అయినా నేను మైథిలిని ప్రేమిస్తున్నాను సుబ్బు. మనసులో ప్రేమించే వాళ్లకి పెళ్ళి అవసరం లేదు సుబ్బు. మైథిలి గతం నాకు అనవసరం. మైథిలి సంతోషంగా ఉండడం మాత్రమే నాకు అవసరం. నువ్వు గ్రేట్రా. నీ ప్రేమ స్వచ్ఛమైంది. ఆ దేవుడే మీ ఇద్దరిని కలుపుతాడు. కానీ అంతకన్నా ముందు మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అసలు మైథిలిని టార్గెట్ చేసింది పాణియేనా కాదా, ఇంకెవరన్నానా అనేది కనిపెట్టాలి. ஆமா சுப்பு, அந்த நாய் யாருன்றத கண்டுபிடிச்சாகணும். ఒక పంచేద్దాం సుబ్బు. తులసిని వెళ్ళి అడుగుదాం. పాణి కాకుండా ఇంకెవరైనా మైథిలికి శత్రువులున్నారేమో తెలుస్తుంది. వద్దు,
వాళ్ళకి థ్రెట్ ఉందని తెలిసిన మరుక్షణం వాళ్ల వల్ల మనకి ఇబ్బంది కలుగుతుందని ఆలోచించి తులసి మైథిలిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంతేకాదు, నీకు వాళ్ళ గతం తెలుసన్న విషయం కూడా వాళ్ళకి తెలియకూడదు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి శరవణన్. సుబ్బు, ఒక పని చేద్దాం. హైదరాబాద్లో తులసికి ఒక ఫ్రెండ్ ఉంది కదా, సుమతి. అదా సుబ్బు, నన్ను కట్టేసి కుమ్మేసినదని చెప్పినాను కదా. ఆవిడ చాలా మంచిది సుబ్బు. తులసి గురించి చాలా కేర్ తీసుకుంటుంది. నేను వెళ్ళి తనని కలిసి తులసికి ఇంకెవరన్నా శత్రువులు ఉన్నారేమో కనుక్కుంటాను. పర్వాలేదా? తను తులసికి చెప్తే ఎలా? చెప్పకుండా నా మేనేజ్ పண்றேன் సుబ్బు. నీ ఒన్నం కవలపడ వేండా. నేను వెంటనే హైదరాబాద్ వెళ్తాను. సరే, ఓకే, వెళ్ళు. వెళ్ళి డీటెయిల్స్ అన్ని క్లియర్గా కనుక్కో. ఫోన్లో నాకు అప్డేట్ చేయి. ఓకే సుబ్బు. సుబ్బు, మైథిలి జాగ్రత్త. సరే, నేనున్నానుగా, వెళ్ళు. కాఫీ తీసుకోండి పిన్ని. పిన్ని, ఏంటి చాలా సీరియస్గా చదువుతున్నారు? కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. నవల చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నీలా. విలన్ హీరోని తెలియకుండా చాలా విచిత్రంగా టార్చర్ చేస్తున్నాడు. ఆ హీరో కనిపెట్టాడా లేదా అని చాలా యాంగ్షియస్గా ఉంది. అయితే నావెల్ పూర్తయ్యేదాకా మీరు ఇక్కడి నుంచి లేవరన్నమాట. నేను ఏదైనా పని మొదలు పెట్టానంటే పూర్తి చేసేదాకా. నాకింకో పని మీద ధ్యాస ఉండదు. దేని మీద ఉన్నా లేకపోయినా భోజనం మీద మాత్రం ధ్యాస పెట్టండి, లేకపోతే నీరసం వచ్చి పడిపోతారు. మీరు కనపడరు గాని మీరు చాలా చమత్కారంగానే మాట్లాడతారు నీలమ్మా. సరే, నేను వెళ్ళి వంట చేస్తాను. నీలా నీలా, ఇది తీసుకెళ్ళవా? థ్యాంక్ యూ. అమ్మా, సూర్య ఇంటికొచ్చే టైం అయింది. ఓసారి గుర్తు చేయమన్నారు కదా. నా రూమ్లో బెడ్ మీద 2 బాక్సెస్ ఉంటాయి. వెళ్ళి తీసుకురండి మూర్తి గారు. ఇగో అమ్మా. థ్యాంక్ యూ మూర్తి గారు. భలే ప్రశాంతంగా నిద్రపోతున్నావురా. అలా అయితే నాకెలా నిద్రపడుతుంది చెప్తా. బాలు, బాలు, అమ్మా బాలు. ఏంటమ్మా? ఏం లేదు బాలు, నేను నీల కోసం మట్టి గాజులు తెప్పించాను. వెళ్ళి ఇద్దామంటే తను తీసుకుంటుందో లేదో. పల్లెటూరు వాళ్ళలాగా మట్టిగాజులు వేసుకోవడం ఏంటి అని అంటుందేమో. నువ్వైతే తన్ని ఎలాగోలా ఒప్పిస్తావని నీ దగ్గరకొచ్చాను. గాజులేయటం ఎంత పనమ్మా, ఇలా ఇవ్వండి.
చిటికలో నేను నేల చేతికి తొడుగుతాగా. అరే తెలియకుండా నేను నేలకి ఇష్టమైన రంగు తీసుకొచ్చారు. ఇంతకీ నేల ఎక్కడుంది? వంటింట్లో ఉంది. ఉండండి, దాన్ని ఎక్కడికి తీసుకొచ్చి ఈ గాజులు వేస్తాను. బాలు బాలు, నేనిక్కడుంటే తను వేసుకుంటుందో లేదో. నేను వెళ్ళి హాల్లో కూర్చుంటాను. సరే మీరు వెళ్ళండి, నేను వెళ్తా కదా. నీలా, నీలా ఏంట్రా? ఇట్రా, నీతో పనుంది. నాకు చాలా పనుంది, తర్వాత వస్తానులే. ఏం కుదరదు, నువ్వు వెంటనే రావాలి. దా. అబ్బా వదులురా. రై బావొస్తున్నట్టున్నాడు, వెళ్ళి చూడు. వస్తే రాని, ఏమైందే? నువ్వు రా, నేను చెప్తాను. అబ్బా ఏంట్రా నీ గోలా? నేను చెప్తాను కదా, నువ్వు రా. ఉండు ఉండు. ఎక్కడికి రా? నువ్వు రా, నేను చెప్తాగా. రే బాలు, బాగా వస్తున్నట్టున్నాడు. వీడి అమాయకం, మా అమ్మగారి అరాచకం వాళ్ళే కుదిరింది. రే బాలు, అబ్బా ఏంట్రా ఇవెక్కడి నుంచి తీసుకొచ్చావురా? నువ్వు కాసేపు నేను చెప్పినట్టు విను. ఒరే అబ్బా ఆగు. అబ్బా మీరెన్నైనా చెప్పండి అమ్మా, మనం ఇలా చూస్తూ ఊరుకోవటం మంచిది కాదేమో నా అభిప్రాయం. మూర్తిగారు, మనకెందుకు చెప్పండి? మనమేదో చుట్టపు చూపుగా వచ్చిన వాళ్ళం. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్థమైందా? నిజమేనమ్మా, కానీ సూర్యబాబు జీవితం నాశనం అయిపోతుంటే బాధగా ఉందమ్మా. పాపం అతను అమాయకుడమ్మా. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఏం జరుగుతుందో అన్న ఆలోచన కూడా అతనికి రాదు. అంతగా భార్యను నమ్ముతున్నాడు. కానీ ఈవిడేమో ఆ బాలుతో. మూర్తిగారు, ఏంటి మీరు ఎంత చెప్పినా వినకుండా సూర్య ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది. పొరపాటున మన మాటలు విన్నాడే అనుకోండి, ఎంత ప్రమాదం అర్థం చేసుకోండి మూర్తిగారు. ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయం ఇది. అదేనమ్మా నా బాధ. కానీ ఆ ఇద్దరు సూర్యబాబు నీలమ్మ లేక బాలు నీలమ్మ అనేదే అర్థం కావటం లేదు. అరే అలా సూర్యబాబు ఆఫీస్కి వెళ్తాడో లేదో, వీళ్ళ ఈకలు పక్కపక్కలు మొదలవుతాయమ్మా. చూడలేక చస్తున్నానమ్మా. మూర్తిగారు నోటుకొచ్చినట్టల్లా అనకండి. బాలు నీల చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఆ చనువు అనుకోవచ్చు కదా. క్షమించండి అమ్మా, మీకు వాళ్ళది చనువు అనిపిస్తుందేమో గాని నాకు అనిపించడం లేదమ్మా. ఎందుకంటే నేను కళ్ళారా 2-3 ఘోరాలు చూశాను. అబ్బాబ్బాబ్బాబ్బా, నేను అసలు మాటల్లో చెప్పలేను అనుకోండి. మూర్తిగారు, అనుమానం నాకు ఉందండి. కానీ కానీ సూర్యకుండాలి కదా. మొన్న సూర్య కూడా కళ్ళారా చూశాడు. కానీ దాన్ని అతను సీరియస్గా తీసుకోలేదే. ఇంకా మనం ఏం ఆలోచించినా లాభం లేదు మూర్తిగారు. కావచ్చమ్మా, కానీ నేను చెప్పేది ఏమిటంటే మూర్తిగారు,
ఇంకా దీని గురించి మాట్లాడి నాకు కోపం తెప్పించకండి. మీకు అనవసరమైన విషయాల్లో తలదూర్చి సమస్యని ఇంకా పెద్ద చేయకండి. మనకెందుకండి? మీరు పదండి. నేను చెప్పిన పేపర్ వర్క్ చేశారా? రే బాలు, ఉండు నీలా, అబ్బా ఏంట్రా ఇది? ఎవరైనా చూస్తే బాగోదు. కాసేపు ఆగు. నేను చెప్తున్నాను కదా, నువ్వు కదలకుండా కూర్చో. రే బాలు మెల్లగారా, నొప్పిగా ఉందిరా. ఉండు నీలా, అయిపోయిందిలే, ఆగు. రే మెల్లగారా. అబ్బా ఏం కాదు నీలా. ఈ నొప్పిని కూడా తట్టుకోపోతే ఎలా? ఏమైనా నువ్వు ఈ మధ్య బాగా సుకుమారంగా తయారయ్యావే. చాలరా బాలు. అయిపోయింది అయిపోయింది ఇలా, ఒక నిమిషం ఆగు. ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావో. నువ్వు అల్ప సంతోషివిరా బాలు. క్షణమైనా సరే ఆనందాన్ని పొందుతావు, ఆ క్షణంలోనే బాధగా ఫీల్ అవుతావు. నిన్ను సంతోషంగా చూడడమేనే నా సంతోషం కూడా. అమ్మా, సన్నివేశం మనకు అనుగుణంగా వేసుకున్నాం, కానీ వాళ్ళ సంభాషణలు కూడా మనకి తగ్గట్టుగానే ఉన్నాయి. భలే కుదిరిందమ్మా. మూర్తిగారు, కుదురుతుందండి. టైం కలిసొస్తే అన్నీ మనకు అనుకూలంగానే జరుగుతాయి. ఆ టైం ఉన్నప్పుడే మనం ఏం చేసినా. నాకు తెలిసి ఇంకేం చేయాల్సిన అవసరం ఉండదేమోనమ్మా, ఇది సరిపోతుంది. అంతేనంటారా? అంతేనమ్మా. కానీ ఆ ఇద్దరు సూర్యబాబు నీలమ్మ లేక బాలు నీలమ్మ అనేదే అర్థం కావటం లేదు. అరే, అలా సూర్యబాబు ఆఫీస్కి వెళ్తాడో లేదో, వీళ్ళ ఈకలు పక్కపక్కలు మొదలవుతాయమ్మా. చూడలేక చస్తున్నానమ్మా. రే బాలు, ఉండు నీలా. అబ్బా ఏంట్రా ఇది? ఎవరైనా చూస్తే బాగోదు. కాసేపు ఆగు. నేను చెప్తున్నాను కదా. బావా, ఈ గాజులు చూడు, బాలు ఇచ్చాడు. బాగున్నాయి కదా? మట్టి గాజులు బావా, ఎన్నో రోజులైంది వేసుకొని. చిన్నప్పుడెప్పుడో ఊర్లో ఉండగా వేసుకున్నా. బాగున్నాయి కదా? ఇవంటే నాకు ఇష్టమని బాలుకి తెలుసు, అందుకే ఎక్కడికో వెళ్ళి కొనుక్కొచ్చాడు పాపం.
ఎలా ఉన్నాను బావా? అచ్చం తెలుగింటి ఆడపిల్లలా ఉన్నానా? మాట్లాడవేంటి బావా? ఆపుతావా నేను సార్? అదేంటి నీలా గాజులెలా పగిలాయి? ఇక్కడ గుండెలు పగిలిపోతున్నాయి ఆంటీ. ఈ గాజులు ఒక లెక్క. అది కాదు సూర్య. శుక్రవారం నాడు నట్టింట్లో గాజులు పగిలి ముక్కలైతే అది అశుభం. ఇలా జరగకూడదు బాబు. జరగకూడనివి ఎన్నో పనులు జరిగిపోతున్నాయి ఆంటీ. మీరు చాలా గొప్పవారు సార్. ఈ ఇంటికి నేను అల్లుండి కాదు సార్, మీరే.